షార్ట్ ఫిల్మ్‌లో మీరేమంటారంటే భార్యాభర్తలిద్దరూ శుభ్రంగా తిట్టుకోవాలి, అన్నీ చేయాలి. కానీ అలకని యాక్ట్ చేయాలి. కోపాన్ని ఎప్పుడూ కూడా అది మనసుకు తీసుకోకూడదని చెప్తారు. నిజంగా సాధ్యమా సార్ అది? సాధ్యం అంటే భార్యాభర్త కూడా పైకి దెబ్బలాడుకుంటారు కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారు. దెబ్బలాట్లు ఇప్పుడు మన ఇద్దరు దెబ్బలాడుకున్నాం అనుకోండి ఓ పాయింట్ మీద, మీ పాయింట్ మీరే నెగ్గాలనుకుంటున్నారు, నా పాయింట్ నేను నెగ్గాలనుకుంటున్నాను. కానీ విచిత్రం ఏం జరుగుతుందంటే విడిపోయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటైనా శ్రీరామ్ గారు అలా అన్నాడు కరెక్టే కదా, నేనే వాదించానా, కానీ పాయింట్ ఉంది సుమా అందులో, చూడాలి రేపు ఎలాగది సాధ్యమో కాదో చూడాలి. నేను ఆవిడ చెప్పింది కరెక్ట్ కదా, అయితే ఎందుకంత ఆవేశపడిపోయింది, కాదు ఇదే కరెక్ట్ అని బండగా ఎందుకంటుంది, ఇలా నేను ఆలోచిస్తాను. ఎదురుగా ఏవో అడ్డు వస్తాయి. షటిల్ ఆడుతున్నప్పుడు నేను కొట్టాలనే ఉంటుంది తప్ప నేను ఓడిపోవాలని ఉండదు కదా. కరెక్ట్ కరెక్ట్. ఆ కాన్వర్సేషన్ అలా తీసుకెళ్తుంది. తర్వాత విడిగా ఉన్నప్పుడు కూల్ అయ్యి నిజం గ్రహిస్తాం. అట్లాగా ఈ అలకలు ఇవన్నీ అప్పటికేదో చేస్తాడు, నటిస్తాడు. బెల్లం తినేస్తున్నాను అనుకుని వెళ్తూ వాడు గ్రహించింది ఏంటంటే బియ్యం ఎన్నో ఉన్నాయనేది గ్రహిస్తాడు వాడు. అది ఎవరికో ఒకళ్ళకే సరిపోతాయి వంట వండితే. అందుకని నేను అన్నం తిన్నా కోపం అలిగించేసి పడుకున్నాడు. అంటే నాకు వండి పెట్టేసింది పిచ్చిది, అది తను పస్తుంటుంది, అందుకని ఏదో గొడవ పెట్టేసుకుని వేళ వంట లేకుండా చేసేయాలనుకుని చేస్తాడు. అది ఏమంటారు దాన్ని, సంసారంలో ఏ భాష ఆ భాషగా ఏమంటారు, అర్థం చేసుకోవడమా లేకపోతే ప్రాణం ఇచ్చేయడమా? ప్రాణం ఇచ్చేయడమే. ఈయన ఆకలిని కట్టుకుని ఆవిడ కడుపు నింపాలనుకోవడం. చివరికి వాడికో బేరం వస్తుంది, పురోహితుడు అందులో కూడా. శూన్యమాసంలో బేరాలు లేవు, చివరికి బేరం తద్దినానికి బేరం వచ్చింది. తద్దినానికి చూసి శూన్యమాసంలో పోకూడదని వాడు మంచి శ్రావణ మంగళవారం పోవడు కదా, ఆ బేరం వచ్చింది కనుక వాడు డబ్బులు తేగలిగాడు. ఇంట్లో నౌకాయ పిండి వంటలతో అన్నట్టుగా 2 కూరలతో వంట వండించేయమన్నాడు. చిన్నప్పటికి ఎక్కడది ఇది అంటే వాడు బేరం రాత్రి ఫోన్ అదే అడ్వాన్స్ ఇచ్చాడు అంటాడు. అనేటప్పటికి బియ్యం లేవని మీరు బెల్లం డబ్బాకి చూసినప్పుడే అనుకున్నాను బియ్యం లేవు చూసేస్తారని. ఇవన్నీ డైలాగులు జరుగుతాయి వాళ్ళ మధ్య. అంటే బియ్యం లేవు అని తక్కువ ఉన్నాయని తెలిసి నాతో దెబ్బలాట పెట్టుకున్నావా, నా దెబ్బలాటకి భరించావా, ఇది డైలాగ్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు అంటాడు ఇప్పుడు డైలాగ్ అందులో, తరచి చూస్తే నీలాంటి వాళ్ళు సీతా సావిత్రులే కాదే, నీలాంటి వాళ్ళు అందరూ పతివ్రతలే. పాతివ్రత్యం అంటే మంచి డైలాగులు ఉన్నాయి. అప్పుడు వీడు కలిపి ముద్ద ఆమెకు పెట్టడం. అసలు బ్రాహ్మణ్స్ వీళ్ళలో పద్ధతులు ఉంటాయి, వాళ్ళు అలా పెట్టరు. కానీ ఇంకక్కడ లేదు, అసలు ఇంకేం రూల్స్ కాదు, ఎఫెక్షన్ చూపించుకోవాలంతే. ఆ చూపించేటప్పుడు ఆ కన్నిటి ఇది పడాలి, ఆ డ్రాప్. అందుకనే అంటుంటారు ప్రతి సినిమా, ఏంటంటే మీకు ఏం ద్రోహం చేసాం, ఏడిపిస్తారేంటి మీరు అంటారు. అందులో సినిమాల్లో దేనికో నేను ఏడవాలి. అవును, ఇక్కడ మీరు ఏడిపిస్తున్నారు జనాలు. ఇక్కడ నేను ఏడవకుండా ఏడిపించడం వాళ్ళకి ఏడుపు వస్తుంది. నీకు సినిమాల్లో నేను ఏడ్చేస్తున్నాను కనుక జనం ఏడవట్లేదు, వాడు ఏడ్చేయట్లేదు మన తరఫున కూడా అనుకుంటున్నారు. ఇక్కడ నేను అలా కాదు, ఏడుపు అంటే ఇలా ఉండాలని ఇలాంటివి సెలెక్ట్ చేసుకుని నేను చెప్తాను. రామరామ మీ సినిమాల్లో సందేశం ఎంత గొప్పగా ఉంటుందో ఏడుపు కూడా తప్పదండి. బాగుంటుంది ఆ ఏడుపు, బాగుంటుంది. కానీ ప్రేక్షకులందరికీ ఒక విన్నపం ఏంటంటే, నిజంగా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి. షార్ట్ ఫిలిమ్స్ కాదు ఆయన పెట్టారు, ఇట్స్ హార్ట్ ఫిలిమ్స్ అని, అద్భుతంగా ఉంటాయి. సో అసలు చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. ఒక్కసారి కూడా ఎక్కడైనా మిస్ అయిపోతామేమో అని ఫాస్ట్ ఫార్వర్డ్ కూడా చేయాలనిపించదు. సో చూసిన వాళ్ళకి మీకు నేను చెప్పేది ఏం లేదు. నిజంగా సార్ ఈరోజు ఇంత అద్భుతమైన కాన్వర్జేషన్ మీతో చేయడం, ఎప్పటి నుంచో అనుకుంటుంటే ఎప్పుడో అనుకుంటే ఇప్పుడు ఏదో జరిగిందని. నేను కూడా ఏమనుకున్నానంటే, ఏమండి ఎలా అడుగుతారు ఏంటి మీరు, నాకు క్లూ ఇవ్వరా, ప్రశ్నలు పంపమన్నారు, ప్రశ్నలు పంపి నా జవాబులు కూడా మీరే రాసేయగలరా, నారాయణ అయ్యో రామా, ఇలాగ అనుకుని నేను టెన్షన్ పడ్డాను. ఎందుకంటే చూసిగా ఇస్తున్నాను ఇంటర్వ్యూలు, అసలు నేను ఎక్కువ ఇప్పుడు కూడా ఎందుకు ఇస్తున్నానంటే నేను ఉన్నాను అని ప్రూవ్ చేసుకోవడానికి ఇస్తున్నాను. ఇంకో రకంగా చూస్తారు కదా, హెల్తీగా బాగున్నాడు కదా అని అనిపించుకోవాలి. బంగారంలో ఉన్నారు మీకేంటి, సూపర్ మీసం పెట్టారు. ఇంకొకటి ఏంటంటే ఇంకా పెద్దది ఉండేది, మొన్న ఇంకో వేషం కోసం తగ్గించాల్సి వస్తుంది. అయితే ఉన్నానని చెప్పుకోవాలి కదా. భలేవారే, చాలా మూవీస్ చేస్తూ ఉన్నారు. అతి త్వరలోనే మళ్ళీ షార్ట్ ఫిల్మ్ కూడా మొదలు పెట్టాలని ప్రేక్షకులందరూ నాతో సహా కోరుకుంటున్నాం. అన్నారు కదా మణిరత్నం, అదే కావాలంటే అదే కావాలని. అవును, చెయ్యాలనుకుంటే చెయ్యాలి. దానికోసం ఫుల్ మళ్ళీ సర్వీస్ అయిపోయింది బండి, ఏమీ అవ్వలేదు. ఇప్పుడే ఆయిల్ సర్వీస్ అయిపోయింది, ఆయిల్ సర్వీస్ రెడీగా ఉంది బండి, వీల్ అలైన్మెంట్ కూడా అయిపోయింది. ఇంకా రన్ వెళ్ళిపోవడమే బండి. ఇది వరకు సినిమాలు లేకపోతే షార్ట్ ఫిల్మ్స్ ఆ రెండే ఉండేవి. అన్ని ప్రక్రియల్లో ఉన్నాను అనుకున్నాను, అన్నిట్లో రకరకాలుగా బాగుంది.
ఇప్పుడు ఇంతకీ మీకు కాస్త టైం దొరికినప్పుడన్నా మేడంకి హెల్ప్ చేస్తూ ఉంటారా మీరు? ఆబ్వియస్గా ఇప్పుడు ఎందుకంటే పిల్లలు ఈ ఊళ్ళోనే ఉన్నారు, వాళ్ళ సంసారాలు వాళ్ళవి, ఇక్కడ వాళ్ళని ఎత్తమే పెట్టుకోను లేను. ఇవాల్టి జనరేషన్కి మన పెద్దరికానికి మన మీదే మన దగ్గరే ఉండాలి అని ఏదో ధామ్ కుదరదు, అది ఆశించకూడదు కూడా. మనం ఎన్ని తెలుసున్న మనం వాళ్ళ బతుకు వాళ్ళు బతకాలి. అందుకని నేను కానీ ఒక వేళ కానీ వేస్తే అంటే వచ్చేస్తారు వాళ్ళు మళ్ళీ. అదే అదే ఒక వనస్థలిపురంలో ఉంటుంది, ఒక ఇక్కడే సంజీవరెడ్డి నగర్లో ఉంటాడు కొడుకు వాళ్ళు. పైగా వాళ్ళ బతుకు వాళ్ళు నిన్ననే 4 గంటలు వెళ్తూ ఉంటారు వాళ్ళు. సో హ్యాపీగా వచ్చి వెళ్తుంటారా అన్నదానికి సమాధానం. మీ ఇద్దరు మీరు మేడంకి అయితే అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటారు వంటకి దానికి? వంటకి అంటే ఒకప్పుడు నేను ఆవిడ రాకముందు నేనే వంట చేసుకున్నాను, కానీ ఇప్పుడు కొంచెం ఆ పోస్ట్ నేను దొంగలించదలుచుకోలేదు. ఆవిడ పోస్ట్ చేస్తుందంటే ఎంత ఇద్దరికి వంట చెయ్యాలి ఇప్పుడు, అంతే. నాకు ఆవిడకి బాగుంది. అంటే నేను కూడా ఇప్పుడు ఇదివరకు ఇష్టానికి తిరగడం అంటే ఏదో బజార్కి వెళ్ళడం అని, సినిమా షూటింగ్ లేకపోయినా అక్కడికి వెళ్ళడం. అలా వెళ్తే మనకి ఏదో ఖర్చు చేసుకొచ్చేస్తుంటాను. ఇల్లు దాటి వెళ్ళానంటే అక్కర్లేంది కొనేయడం. పైగా ఇప్పుడు అలా వెళ్ళడానికి లేదు. కొంచెం ఆవిడ దగ్గర ఉంటే ఆవిడ హ్యాపీగా ఉంటుంది. పైగా జాయింట్ లేకుండా పాయింట్ చెప్పాలంటే బయట షూటింగ్లు పడుతున్నాయి ఇప్పుడు. వెళ్ళమంటుంది ఆవిడ. మీరు వెళ్తేనే మళ్ళీ ఫుల్ జోష్లో ఉంటారు. ఆలోచిస్తూ ఉంటే అవ్వదు, అది వెళ్ళిపోండి అంతే. మనస్ఫూర్తిగా మేమంతా ప్రేక్షకులతో సహా మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి ఎన్నో సినిమాలు చేస్తూ ఇంకా ఇదే జోష్ తోటి ఇంకా షార్ట్ ఫిల్మ్స్ మీరు తీయాలని మనస్ఫూర్తిగా ప్రేక్షకులందరి తరఫున కూడా నేను కోరుకుంటున్నాను. నిజంగా నేను షార్ట్ ఫిల్మ్స్ మాత్రం ఆపదలుచుకోలేదు. తగ్గుతాయి కానీ, ఎందుకంటే అంత చాకరీ చేయలేక తగ్గుతున్నాయి. కానీ పైగా ఇప్పుడు అన్ని ప్రక్రియల్లో ఉన్నాను కాబట్టి కొంచెం తగ్గుతాయి. తగ్గినవి 2 పెడతానంటే చూడరు. ఒక సిరీస్లో వస్తే నెలకొకటి చొప్పున కొన్నాళ్ళు వస్తే చూస్తారు. అవన్నీ ఆలోచిస్తూ డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి దేనికి దానికి. అవి మాను. ఎందుకంటే పుల్లారెడ్డి ఎంత గొప్పవాడైనా మిఠాయి కొట్టి ఆపలేదు, రామోజీరావు గారు ఎంత గొప్పవాడైనా ఈనాడు ఆపలేదు కదా. అలాగా అది ఉండాలి. అద్భుతం, శుభం. థ్యాంక్ యూ సార్, చాలా సంతోషం. చాలా అంటే నేను ఎంత భయపడిన దానికి ఇంత సరదాగా గడిచిపోయింది. చాలా సంతోషం. థ్యాంక్ యూ.